చాలా సంతోషం. ఒక పండగ వాతావరణం నెలకొంది ఇక్కడ. జనసేన కార్యవర్గ ప్రమాణ స్వీకార పండగ మహోత్సవం. కార్యవర్గ సభ్యులకి ఇందాకే మీరు ప్రతిజ్ఞ చేశారు. ఏమిటి అనంటే, నేను 3 పదాలని మీకు మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ, పార్టీ నియమ నిబంధనలకు లోబడుతూ, త్రికరణ శుద్ధిగా పనిచేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ 3 ఎల్లవేళలా మీ మనసులో మదిలో వెలుగుతూ ఉండాలి మిత్రమా. ఈ 3 అవలంబిస్తూ పార్టీని అభివృద్ధి చేస్తూ, పార్టీ ఎదుగుదలతో పాటు మీరు ఎదగండి. పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తున్నది ఏమిటి అంటే, బాధల్లో ఉన్నవాడి నుంచి నాయకత్వం రావాలి. బాధల్లో ఉన్నవాడే నాయకుడిగా మారినప్పుడు సమాజంలో ప్రజలకున్న బాధలన్నీ కూడా నశిస్తాయి. బాధ ఒక దగ్గర, నాయకుడు ఇంకొక దగ్గర ఉంటుంది. కాబట్టి ఎవరైతే బాధపడుతున్న సమాజం నుంచి నాయకులు తయారు చేస్తారన్న ఉద్దేశంతో ఆయన జనసేన పార్టీ పెట్టడం కానీ, 10 సంవత్సరాలుగా నిర్విరామంగా మనం ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఉమ్మడి విశాఖ రూరల్ చాలా బలమైనటువంటి పట్టున్నటువంటిది జనసేనకి. మీ అందరికీ ఆశ్చర్యం కలవచ్చు. 2018లో పోరాట యాత్రలో అనకాపల్లిలో అద్భుతం జరిగింది. ఆ రోజు జన సందోహం. పాయికరావుపేట, చోడవరం, యల్లమంచిలి, అసలు రూరల్లో పవన్ కళ్యాణ్ గారు పర్యటించింది అర్బన్తో పోలిస్తే చాలా తక్కువైనప్పటికీ Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe. Please subscribe.